ఇటు విద్యుత్ కొనుగోలు అంశంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ స్పీడ్ పెంచింది. ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ విచారణకు రావాలని ఆదేశించింది. ఈ నెల 15 లోపు విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించగా కేసీఆర్ జూలై 30 వరకు సమయం కావాలని కోరారు. విద్యుత్ కొనుగోలులో ఇప్పటివరకు 25 మందికి కమిటీ నోటీసులు పంపించింది. 25 మంది ఇచ్చిన వివరణకు కమిటీ సంతృప్తి చెందకపోవడంతో కమిషన్ ముందు హాజరు కావాలని తెలిపింది. విద్యుత్ కొనుగోలు అంశంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ స్పీడ్ పెంచింది. ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ విచారణకు రావాలని ఆదేశించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. చందు, ఏంటన్నా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. 30 వరకు ఆల్రెడీ సమయం కోరారు, బట్ 15 లోపే రావాలని ఆల్రెడీ కమిషన్ ఆదేశించింది. వస్తారనుకోవచ్చా? ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు? మార్నింగ్ సతీష్, విద్యుత్ కొనుగోళ్లపై ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విచారణ కమిటీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు విచారణ కమిటీ ముందుకు రావాల్సి ఉంది. ఆయన వివరణ ఇస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. విద్యుత్ కొనుగోళ్లు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణలో భాగంగా ఈ రోజు కేసీఆర్ రావాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. 35 వరకు గడువు ఇవ్వాలని కూడా కమిషన్ కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అయితే కమిషన్ ఇచ్చిన నోటీసులు గడువు ముగిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే విద్యుత్ కొనుగోలు అంశం అయితే కేసీఆర్ మెడకు ఉచ్చు బిగిస్తుందనే అనుమానాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే కేసీఆర్ ఈ విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు కూడా జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఆయన నేరుగా ఇది కమిషన్ ముందుకు రాకుండా లిఖితపూర్వకంగా వివరణ పంపేందుకే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే గడువు కేసీఆర్ నుంచి సమాధానం రాకపోతే కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటున్నారని కూడా ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ కోరినట్టుగానే కమిషన్ గడువు పొడిగిస్తుందా లేదా సమన్లు జారీ చేస్తుందా అనే చర్చ అయితే వాడివేడిగా సాగుతోంది. ముఖ్యంగా టెండర్ల ప్రక్రియ లేకుండా ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయని ముఖ్యంగా ఛత్తీస్గఢ్, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్లపై విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ 25 మందికి కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ విచారణకు హాజరై చెప్పారు. ముఖ్యంగా గతంలో జెన్కోకు సంబంధం లేకుండా గత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎక్కువ ధరకు పవర్ కొనుగోలు చేసిందనేది ప్రధాన ఆరోపణ మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాస్తవం 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి అధికారం ఇవ్వాలి, కానీ గతంలో ఛత్తీస్గఢ్ మాత్రమే అధికారం ఇచ్చారని కూడా ఇందులో విచారణ కమిషన్ లో కూడా తేలినట్టుగా తెలుస్తుంది. భారీగా నిధులు ఖర్చు చేసి పవర్ కొనుగోలు చేశారు. మొత్తం ప్రక్రియలో ఎంత నష్టం ఉన్నది తేల్చాలని కూడా ఇప్పటికే నరసింహారెడ్డి గత కొద్ది రోజుల క్రితం మాట్లాడారు. ఇక భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టారు. అంతటా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుతుంటే భద్రాద్రిలో మాత్రం క్రిటికల్ టెక్నాలజీ పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్న నేపథ్యంలో విచారణ అయితే మాత్రం చాలా వేగంగా కొనసాగుతుంది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ ఇంతవరకు ఎలాంటి దేశం అయితే పార్టీ వర్గాలకు సమాచారం ఇవ్వడం లేదు. అయితే ఆయన లిఖితపూర్వకంగానే కమిషన్ కు ఆయన దాని వాంగ్మూలాన్ని పంపిస్తారనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. మరి కాసేపట్లో మరిన్ని వివరాలు తెచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ చందు.